హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం వేములవాడలో ఉంది. వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రం రాజన్న జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 160 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం పౌరాణికంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. ఈ గుడి యొక్క స్థల విశిష్టత ఏమిటంటే, ఈ దేవాలయంలో రాజరాజేశ్వర దేవి సమేతుడే రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనుడైన నరేంద్రుడు ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పథకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడంట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందంట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యేకమై బ్రహ్మహత్య పథకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ని స్థల పురాణం. ఈ గుడి యొక్క చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయంకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట కానీ, అతడు కట్టించినందున వలన కానీ దేవాలయానికి పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనువడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకుని ప్రవేశించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. బద్దెకేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంది. 1830లో కాళీయాత్రలో భాగంగా నాటి నిజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్లిన ఏనుగుల వీరస్వామయ్య పుణ్యక్షేత్రానికి గురించి తన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించారు. ఆ యాత్రా మార్గంలోని మజిలీలో ఇక్కడికి సమీపైన మజిలీ జగనంపల్లి గురించి వ్రాస్తూ అక్కడికి 4 మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని వ్రాశారు. అది మహాక్షేత్రమని, భీమేశ్వర రాజేశ్వర క్షేత్రం అని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని, కోడెలను పుళ్ళు బాధించేవని పేర్కొన్నారు. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. సుమారు 100 మంది అర్చకులతో మహాలింగార్పణ జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రి వేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు చేస్తుంది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి. గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. దేవస్థానం కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరులను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వెంచేశాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని అంటారు. మూల విరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడం పక్కన శ్రీ లక్ష్మీ సాయిత, సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధాన్యముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైంది కోడె మొక్కు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒక చోట కట్టివేస్తారు. దీని వలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండదీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు. ఈ ఆలయ ప్రత్యేకతలు: శివరాత్రి రోజున 100 మంది అర్చకులతో మహాలింగార్పణ జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు. భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ గిత్తను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండదీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో 100 ఏళ్ల నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడంట. అతని గుర్తుగా ఈ మసీదు నిర్మించారట. దేవాలయ ప్రాంగణంలో 1,000,000 శివలింగాలు ఉంటాయి అని విశ్వసిస్తారు. ఆలయ అభివృద్ధి. యాదాద్రి తరహాలోనే శైవ ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఇందులో భాగంగా స్థపతి ఆనంద్ సాయి 2022 ఏప్రిల్ 4న ఈ ఆలయాన్ని సందర్శించి అధికారులతో చర్చలు జరిపారు. ఈ ప్రాంతాన్ని ఏలిన చాళుక్యులతో పాటు కాకతీయ వైభవం పుట్టుబడేలా రాజన్న ఆలయ అభివృద్ధి నమూనాలను రూపొందిస్తామన్నారు. ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.